తెలుగు జాతి కోసం సేవ చేయాలా, అన్ని రంగాల్లో తెలుగు జాతి నంబర్ 1 ఉండే వరకు కష్టపడాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. వావ్, తెలుగు జాతి అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని లోకేష్ గారు ఇంత గట్టిగా చెప్పారంటే డెఫినెట్లీ నెక్స్ట్ జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మన తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిల్చుంటున్నాడు కాబట్టి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు కదా. అసలుకే మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాక మేము బై ఎలక్షన్లో వాళ్ళకి సపోర్ట్ చేశాము, అపోజిషన్ పార్టీ అయినా సపోర్ట్ చేశామని ఇప్పటికీ డంగా బజాయిస్తూనే ఉంటారు. డెఫినెట్లీ నారా లోకేష్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పి కన్విన్స్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అదేంటండి నారా లోకేష్ గారు, మీరు కన్విన్స్ చేస్తారంటే మీరే డెలిగేషన్ లీడ్ చేసి డిసప్పాయింట్ చేశారేంటి? సరేలే, ఈ కూటమిలో రాజకీయ సమీకరణల మధ్య ఎవరైనా తలొగ్గాల్సిందే. వీళ్ళంటే కూటమిలో ఉన్నారు, జగన్ గారు అయితే ఇలా అస్సలుగా చేయరు. వాళ్ళు పక్కా తెలుగువాడికే సపోర్ట్ చేస్తారు. అదేంటండి జగన్ గారు, మీరు కూడానా? మీరు కూటమిలో లేరు కదండి, మీకేమైంది? అంతేలే, ఈ కూటములు రాజకీయ సమీకరణాలే కాదు, కేసుల ముందు కూడా ఎవరైనా తలొగ్గాల్సిందే. ఈ కూటములు రాజకీయ సమీకరణాలు కేసుల మధ్య ఈ తెలుగు జాతి ఆత్మగౌరవం ఎవరికి కావాలి? మరి మన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా?